హాయ్ ఫ్రెండ్స్, మాకు సపోర్ట్ చేస్తున్న డోనర్స్కి సపోర్టర్స్కి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మేము నిత్యాన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసి 4 years అవుతుంది. 4 years నుంచి మేము ప్రతిరోజు, అప్పుడు ఫండ్స్ ఉన్నా లేకున్నా, మేము ప్రతిరోజు ఒక పూట భోజనం పంపేవాళ్ళం. భిక్షాటన వేసే వాళ్ళకు, మతి సింతం లేని వాళ్ళకు, కాలు చేతులు లేని వాళ్ళకు, ఇట్లా అందరికి పంపించేవాళ్ళం. కోవిడ్ తోటి మాకు ఆకలితో సఫర్ అవుతుందనేది తెలియడంతో అప్పుడు నిత్యాన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసి అది కంటిన్యూషన్గా 4 years నుంచి రన్ అవుతుంది. దీనికి వచ్చేసి ఏంటంటే మాకు డోనర్స్ చాలామంది ఈ మధ్యన 2 years నుంచి బర్త్డే అని, మ్యారేజ్ డే అని, వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వర్ధంతి అని ఇట్లా మాకు డొనేషన్ ఇస్తున్నారు. వాటి ఫండ్ ఏంటంటే మాకు 1000 రూపాయలు, 2000, 500 ఎవరికి తోచిన అమౌంట్ వాళ్ళకి నచ్చిన అమౌంట్ వాళ్ళు ఇస్తారు. మేము ఇంత అంతని కూడా ఏం పెట్టలేదు. ఆ అమౌంట్లో మాకు హాఫ్ అమౌంట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2000 ఇచ్చారనుకోండి, ఒక 1000 రూపీస్ ఫుడ్కి వెళ్ళిన 1000 రూపీస్ మాకు రిమైనింగ్ సేవింగ్లోకి వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి మేము ఆ సేవింగ్ అమౌంట్ తోటి తల్లిదండ్రులు లేని అమ్మాయి మ్యారేజ్ చేయడం కానీ, మరి ఎవరైనా యాక్సిడెంట్ అయితే ఆ హెల్త్ ఇష్యూస్ తోటి వచ్చిన వాళ్ళకు రైస్ బ్యాగ్, నిత్యావసర సరుకులు, అండ్ వాళ్ళకి మెడికల్గా మెడిసిన్ ఇవ్వడం, అండ్ చిన్న పిల్లలకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి హాస్పిటల్ చూపెట్టడం, మెడిసిన్ ఇవ్వడం, అండ్ ఎవరైనా చనిపోతే బాగా పూర్ ఫ్యామిలీ అని తెలవడంతో వాళ్ళ దాన సంస్కారాలు చేయడం, ఇది అదే అని లేదు. ప్రతి ఒక్క యాక్టివిటీ ఎవరికి ఎక్కడ ఆపద వచ్చిందనగానే ఇమీడియట్గా మేము రెస్పాన్స్ తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేయడం. మేము ట్రస్ట్ నుంచి ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైనా బాగా పూర్ ఫ్యామిలీ ఉంటే కూడా వాళ్ళని హైదరాబాద్ కాడ డ్రాప్ చేయడం, తీసుకురావడం, ఇట్లా ప్రతి ఒక్కటి రిమైనింగ్ ఫండ్ తోటి మేము చాలా యాక్టివిటీస్ చేస్తున్నాం. ఇప్పటిదాకా ట్రస్ట్ నుంచి ఒక 54 మ్యారేజెస్ చేయడం జరిగింది. ఎవ్రీ మంత్ ఒక 5 నుంచి 10 ఫ్యామిలీల మధ్య వాళ్ళకు రైస్ బ్యాగ్, నిత్యావసర సరుకులు, ఎవరికైనా మెడిసిన్ అవసరం ఉంటే మెడిసిన్ ఇవ్వడం, ఇట్లా ప్రతి ఒక్క యాక్టివిటీ చేస్తున్నాం. ఇదంతా మా డోనర్స్ పుణ్యము. వాళ్ళు బర్త్డే అని, మ్యారేజ్ డే అని మాకు అమౌంట్ ఇవ్వడంతో ఇంత యాక్టివిటీస్ ఇవన్నీ చేయడం జరుగుతుంది. మేము ఎప్పుడైతే నిత్యాన్నదానం చాలు చేసామో మా మిత్రుడు, ట్రస్ట్ ప్రధాన మెంబర్ మా పార్పల్లి శ్రీనివాస్ ఫుల్ సపోర్ట్ చేయడం జరిగింది. ఫుడ్ వంచే బాధ్యత నా వంతు అని చెప్పేసి 2 సంవత్సరాలు కష్టపడకుండా ప్రతిరోజు ఎండ కానీ, వాన కానీ ఏది ఉన్నా ప్రతిరోజు వాళ్ళకు ఒక పూట భోజనం వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది. ఈ 2 years నుంచి తను బిజినెస్ పరంగా బిజీ అవడంతో ఒక పిల్లాని వర్కర్గా ఫుడ్ వంచడానికి పెట్టడం జరిగింది. ఈ 2 years ఏంటంటే అతను ఒక 20 మందిని స్టార్ట్ చేసి 40 మంది దాకా ప్రతిరోజు భోజనం ఇచ్చొచ్చేవాడు. హాయ్ ఫ్రెండ్స్, గత 4 years నుంచి కరోనా టైంలో, పీక్స్ ఉన్న కరోనా టైంలో మేము ఫుడ్ డొనేషన్ అనేది చేయడం జరిగింది. అప్పుడు ఏంటంటే ఎవరైతే మనకు డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు లేకున్నా కూడా మేము ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి ఒక 20 to 40 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. ఎండనక వాననక చాలా కష్టంగా ఉన్నా కూడా మేము, అప్పుడు కోవిడ్ ఉన్నా కూడా, పీక్స్ కోవిడ్ ఉన్నా కూడా మేము పట్టించుకోక చాలా కష్టపడ్డాము అందరము. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే 100 నుంచి 150 మెంబర్స్కి మేము ఫుడ్ అనేది డొనేషన్ చేయడం జరుగుతుంది. ఈ ఇంత పెద్ద కార్యక్రమాన్ని మాకు డోనర్స్ ద్వారా మాకు అందుతుంది. మాకు ఎవరైతే డొనేట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.